హలో ఎవరీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. వాళ్ళు ఇప్పటికీ ఇక్కడ ఉండాల్సింది. నువ్వు విచారంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. నీలా కాదు, నేను సమయానికి భోజనం చేస్తాను. నా పర్స్ ఎక్కడ ఉందో నీకు తెలుసా? మరి వీడియోలో కలిపిపోదాం. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ వన్, నువ్వెవరు నాకు చెప్పడానికి, నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నదాన్ని హూ ఆర్ యూ టు టెల్ మీ అంటాం. హూ ఆర్ యూ టు టెల్ మీ, హూ ఆర్ యూ టు టెల్ మీ. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి సలహా ఇవ్వడానికి నువ్వు ఎవరు, సలహా ఇవ్వడానికి నువ్వు ఎవరు. హూ ఆర్ యూ టు ఆఫర్ అడ్వైస్, హూ ఆర్ యూ టు ఆఫర్ అడ్వైస్. సలహా, అడ్వైస్ అంటే సలహా అని. దగ్గరలో ఏమైనా పాఠశాల ఉందా, దగ్గరలో ఏమైనా పాఠశాల ఉందా. ఈజ్ దేర్ ఎనీ స్కూల్ నియర్ బై, ఈజ్ దేర్ ఎనీ స్కూల్ నియర్ బై. నియర్ బై అంటే దగ్గరలో అని అంటాం అనమాట, నియర్ బై అంటే. అండ్ నెక్స్ట్, వాళ్ళు ఇప్పటికీ ఇక్కడ ఉండాల్సింది, వాళ్ళు ఇప్పటికీ ఇక్కడ ఉండాల్సింది అంటే ఇప్పటికే వచ్చి ఉండాల్సింది వాళ్ళు అని చెప్పే సందర్భంలో దే షుడ్ హ్యావ్ బీన్ హియర్ బై నౌ, దే షుడ్ హ్యావ్ బీన్ హియర్ బై నౌ, దే షుడ్ హ్యావ్ బీన్ హియర్ బై నౌ. నన్ను ఇంకా కొంచెం సేపు మాట్లాడనివ్వు, నన్ను ఇంకా కొంచెం సేపు మాట్లాడనివ్వు. మాట్లాడనివ్వు, రాయనివ్వు, చేయనివ్వు అంటే లెట్ మీ అంటాం కదా. లెట్ మీ టాక్ ఏ లిటిల్ లాంగర్. ఇంకా కొంచెం సేపు అంటే లిటిల్ లాంగర్ అంటాం. లెట్ మీ టాక్ ఏ లిటిల్ లాంగర్. నన్ను ఇంకొంచెం సేపు ఆలోచించుకోనివ్వు, ఆలోచించుకోనివ్వు. సేమ్ ఇక్కడ కూడా లెట్ మీ వస్తుంది. సో మరి లెట్ మీ థింక్ ఏ లిటిల్ లాంగర్ అంటాం. లెట్ మీ థింక్ ఏ లిటిల్ లాంగర్. ఇంకొంచెం సేపు నన్ను ఆలోచించుకోనివ్వు అని మీనింగ్ వస్తుంది అనమాట. నా పర్స్ ఎక్కడ ఉందో నీకు తెలుసా, నా పర్స్ ఎక్కడ ఉందో నీకు తెలుసా. డూ యు నో వేర్ మై బ్యాగ్ ఈస్ ఆర్ వేర్ మై పర్స్ ఈస్. డూ యు నో వేర్ మై పర్స్ ఈస్. ఏదైనా వస్తువు ఉన్నప్పుడు ఆ వస్తువు పేరు చెప్పి లాస్ట్కి ఈజ్ చెప్తాము. నా పుస్తకాలు ఎక్కడ ఉన్నాయో నీకు తెలుసా, నా పుస్తకాలు ఎక్కడ ఉన్నాయో నీకు తెలుసా. ఇక్కడ పుస్తకాలు అంటున్నాం కాబట్టి డూ యు నో వేర్ మై బుక్స్ ఆర్ రావాలి. పుస్తకాలని ప్లూరల్ కాబట్టి లాస్ట్లో వచ్చిన హెల్పింగ్ వర్బ్ వచ్చేసి ఆర్ వస్తుందండి. డూ యు నో వేర్ మై బుక్స్ ఆర్. మా అన్నయ్య ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా, మా అన్నయ్య ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా. మన పర్సన్ గురించి అడుగుతున్నాం కదా, మరి ఎలా చెప్పాలి దీని అసలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి వన్ మోర్ వచ్చేసి, సో ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఈజీగా వచ్చేసేయండి. బ్యాంక్ ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉంది, బ్యాంక్ ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉంది. హౌ ఫార్ ఈజ్ అ బ్యాంక్ ఫ్రమ్ హియర్ అంటాం. హౌ ఫార్ ఈజ్ అ బ్యాంక్ ఫ్రమ్ హియర్, ఫ్రమ్ హియర్ ఇక్కడ నుంచి అని. హౌ ఫార్ ఎంత దూరం ఉంది, ఏంటి బ్యాంక్ అనమాట. హోటల్ నుంచి బ్యాంక్ ఎంత దూరంలో ఉంది, హోటల్ నుంచి బ్యాంక్ ఎంత దూరంలో ఉంది అంటే దీని ఎలా చెప్తాం మరి. హౌ ఫార్ అవే ఈజ్ అ బ్యాంక్ ఫ్రమ్ ద హోటల్, హౌ ఫార్ అవే ఈజ్ అ బ్యాంక్ ఫ్రమ్ ద హోటల్. హోటల్ నుంచి బ్యాంక్ ఎంత దూరంలో ఉంది అని మీనింగ్ వస్తుంది అనమాట. సో మన నెక్స్ట్ అంటే చూద్దాం ఇంకొకటి ఇలాగే. మనలా కాదు వాళ్ళు తరచుగా ప్రయాణం చేస్తూ ఉంటారు, మనలా కాదు వాళ్ళు తరచుగా ప్రయాణం చేస్తూ ఉంటారు, ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటారు. అన్లైక్ అస్ ద ట్రావెలింగ్ ఫ్రీక్వెంట్లీ, అన్లైక్ అస్ ద ట్రావెలింగ్ ఫ్రీక్వెంట్లీ. మనలా కాదు వాళ్ళు తరచుగా అంటే ఫ్రీక్వెంట్లీ, ద ట్రావెలింగ్ ఫ్రీక్వెంట్లీ. నీలా కాదు నేను సమయానికి భోజనం చేస్తాను, నీలాగా కాదు నేను సమయానికి భోజనం చేస్తాను. అన్లైక్ యూ ఐ ఈట్ ఫుడ్ ఆన్ టైం అంటాం. అన్లైక్ యూ ఐ ఈట్ ఫుడ్ ఆన్ టైం, అన్లైక్ యూ ఐ ఈట్ ఫుడ్ ఆన్ టైం. నేను బయటకు వెళ్ళే మూడ్లో లేను, నేను బయటకు వెళ్ళే మూడ్లో లేను. మరి దీని ఎలా చెప్తామంటే ఐఎమ్ నాట్ ఇన్ ద మూడ్ టు మీట్ యూ అంటాం. సారీ, ఐఎమ్ నాట్ ఇన్ ద మూడ్ టు గో అవుట్ అండి, ఇక్కడ మిస్టేక్ పడింది. టు మీట్ యూ కాదు, టు గో అవుట్ అని చెప్తాం. ఆమె ఒకటి ప్రకటన చేయబోతోంది, రాబోతోంది ఇట్లా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమంటాం మనము. షీఈ్ అబౌట్ టు అనొచ్చు, లేదా షీఈ్ గోయింగ్ టు చెప్పొచ్చు. బట్ అబౌట్ టు అనేది ఇంకొంచెం డిఫరెంట్గా అనమాట. షీఈ్ అబౌట్ టు మేక్ అన్ అనౌన్స్మెంట్. అనౌన్స్మెంట్ అంటే ప్రకటన అంటాం కదా. షీఈ్ అబౌట్ టు మేక్ అన్ అనౌన్స్మెంట్. ఆమె తన భర్తతో వాదించడం మానేసింది, ఆమె తన భర్తతో వాదించడం మానేసింది. షీ హ్యాస్ స్టాప్డ్ ఆర్గ్యూయింగ్ విత్ హర్ హస్బెండ్ అంటాం. షీ హ్యాస్ స్టాప్డ్ ఆర్గ్యూయింగ్ విత్ హర్ హస్బెండ్, విత్ హర్ హస్బెండ్. అండ్ నెక్స్ట్, నువ్వు ఫ్యాన్ ఆన్ చేసి వదిలేసావు, నువ్వు ఫ్యాన్ని స్విచ్ ఆన్ చేసి
వదిలిపెట్టేసేసావు, అట్లే వదిలేసేసావు అని మీనింగ్లో జనరల్గా వాడుతుంటాం కదా. అప్పుడు యూ లెఫ్ట్ ద ఫ్యాన్ ఆన్, యూ లెఫ్ట్ ద ఫ్యాన్ ఆన్. నువ్వు తలుపు తెరిచి ఉంచేసావు, నువ్వు తలుపులో తెరిచి ఉంచేసేసావు, ఇది కూడా అంతే. సో యూ లెఫ్ట్ ద డోర్ ఓపెన్ అంటాం, యూ లెఫ్ట్ ద డోర్ ఓపెన్, యూ లెఫ్ట్ ద డోర్ ఓపెన్ అని చెప్తాం అనమాట. నేను మీకు తెలియచేయలేకపోయాను, ఒక పని చేయలేకపోయాను, రాలేకపోయాను అని గతంలో గురించి వచ్చినప్పుడు మనం కుడెంట్ వాడతాము. ఐ కుడెంట్ ఇన్ఫార్మ్ యూ అంటాం, ఐ కుడెంట్ ఇన్ఫార్మ్ యూ, నేను మీకు తెలియచేయలేకపోయాను. నువ్వు విచారంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది, నువ్వు విచారంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ యు ఆర్ సాడ్, ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ యు ఆర్ సాడ్, నువ్వు విచారంగా ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది అని మీనింగ్. వాళ్ళు ఏదో దాచిపెడుతున్నట్లుగా అనిపిస్తుంది, వాళ్ళు ఏదో దాచిపెడుతున్నట్లుగా అనిపిస్తుంది, వాళ్ళు ఏదో దాచిపెట్టడం అంటే హైడింగ్ అంటాం. ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ దే ఆర్ హైడింగ్ సంథింగ్, ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ దే ఆర్ హైడింగ్ సంథింగ్, ఏదో దాచిపెడుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది అని. పని అవుతుందంటావా, ఇది కామన్గా చాలామంది వాడుతూ ఉంటున్నాం కదా. సో ఆ పని అవుతుందంటావా అంటే డూ యూ థింక్ ఇట్ విల్ వర్క్, డూ యూ థింక్ ఇట్ విల్ వర్క్. అతను వస్తారంటావా అంటే డూ యూ థింక్ హీ విల్ కమ్, అట్లా చెప్పొచ్చు అనమాట. నువ్వు అతనికి దూరంగా ఉండడం మంచిది, నువ్వు అతనికి దూరంగా ఉండడం మంచిది అన్నప్పుడు దీన్ని ఎలా చెప్తాము అంటే యూ బెటర్ స్టే అవే ఫ్రమ్ హిమ్ అంటాం, యూ బెటర్ స్టే అవే ఫ్రమ్ హిమ్. స్టే అవే అంటే దూరంగా అని, యూ బెటర్ స్టే అవే ఫ్రమ్ హిమ్. మీతో పాటుగా మీ అమ్మగారు కూడా వస్తున్నారా, మీతో పాటుగా మీ అమ్మగారు కూడా వస్తున్నారా అన్నప్పుడు ఈజ్ యువర్ మదర్ కమింగ్ విత్ యూ అంటాం, ఈజ్ యువర్ మదర్ కమింగ్ విత్ యూ, మీతో పాటుగా మీ అమ్మగారు కూడా వస్తున్నారా అని మీనింగ్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అతను అంత కోపంగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు, అతను అంత కోపంగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు, అంత కోపంగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు అంటే ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ సో యాంగ్రీ, ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ సో యాంగ్రీ. సో యాంగ్రీ అంటే చాలా కోపంగా అని. ఆమె ఆరోగ్యంగా ఉండడానికి కొంచెం బరువు పెరగాలి, ఆమె ఆరోగ్యంగా ఉండడానికి కొంచెంగా బరువు పెరగాలి. నేను చెప్తామంటే షీ నీడ్స్ టు గెయిన్ సమ్ వెయిట్, ఆమె బరువు కొద్దిగా పెరగవలసి ఉంది, నీడ్స్ అవసరం ఉంది. టు స్టే హెల్తీ, ఎందుకు ఆరోగ్యంగా ఉండడం కోసం, టు స్టే హెల్తీ. షీ నీడ్స్ టు గెయిన్ సమ్ వెయిట్ టు స్టే హెల్తీ. ఆమె ప్రతిరోజు ఏం తింటూ ఉందో నీకు తెలుసా, ఆమె ప్రతిరోజు ఏం తింటుందో నీకు తెలుసా అంటున్నాం. మరి దీన్ని ఎలా చెప్తాం, డూ యూ నో వాట్ షీ ఈట్స్ ఎవ్రీడే. ఇక్కడ షీ ఈట్స్ అంటున్నాం, షీ ఈట్ కాదు, ఎందుకు అంటే ఇక్కడ సింగులర్ కాబట్టి షీ అనేది ఈట్స్ వస్తుంది, వర్బ్కి ఎస్ యాడ్ చేస్తుంది అనమాట, V1కి ఎస్ యాడ్ చేస్తాము. మనకి ఇవాళ ఎన్ని పనులు ఉన్నాయో నీకు తెలుసా, మనకి ఇవాళ ఎన్ని పనులు ఉన్నాయో నీకు తెలుసా అంటున్నాం. మరి దీన్ని ఎలా చెప్తాము, ఎలా మాట్లాడతాము అంటే డూ యూ నో హౌ మెనీ టాస్క్ వీ హ్యావ్ టుడే, డూ యూ నో హౌ మెనీ టాస్క్ వీ హ్యావ్ టుడే అంటాం, డూ యూ నో హౌ మెనీ టాస్క్ వీ హ్యావ్ టుడే. మనకి ఇవాళ ఎన్ని వర్క్స్ ఉన్నాయి నీకు తెలుసా అని మీనింగ్. మనం మూవీ చూస్తూ తిందామా, మనం మూవీ చూస్తూ లేదా సినిమా చూస్తూ తిందామా, మరి దీన్ని ఎలా చెప్తాము అంటే షల్ వి ఈట్ వైల్ వాచింగ్ ఏ మూవీ, షల్ వి ఈట్ వైల్ వాచింగ్ ఏ మూవీ, మూవీ చూస్తుందామా అని. కొత్తగా రిలీజ్ అయిన సినిమాల్లో ఒకటి చూద్దామా, కొత్తగా రిలీజ్ అయిన సినిమాలలో ఒకటి చూద్దామా. షల్ వి వాచ్ వన్ ఆఫ్ ద న్యూలీ రిలీజ్డ్ మూవీస్, షల్ వి వాచ్ వన్ ఆఫ్ ద న్యూలీ రిలీజ్డ్ మూవీస్. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలలో ఒకటి చూద్దామా అని మీనింగ్ వస్తుంది అనమాట ఇక్కడ. సో మరి నెక్స్ట్ సాయంత్రం 6 గంటలకు బయలుదేరితే సరిపోతుంది, సాయంత్రం 6 గంటలకు బయలుదేరితే సరిపోతుంది. దీన్ని ఎలా చెప్తాము అంటే లివింగ్ బై 6 PM ఇన్ ద ఈవినింగ్ షుడ్ బి ఫైన్, షుడ్ బి ఫైన్ అంటే బాగుంటుంది అని వస్తుంది, ఇక మనం సరిపోతూ చెప్పొచ్చు అనమాట. అంటే లివింగ్ బై 6 PM ఇన్ ద ఈవినింగ్ షుడ్ బి ఫైన్ అని చెప్తూ ఉంటాం. టుడే క్లాస్ అసిస్టెంట్ నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో చూద్దాము. మరి వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.